డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో గోడి గ్రామ సర్పంచ్ తోట శ్రీదేవి నరసింహరావు ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులు 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక స్కూలు భవనాన్ని అమలాపురం శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో స్కూల్ డెవలప్మెంట్స్ అద్భుతంగా జరుగుతున్నాయని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో ఎన్నో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. అమలాపురంలో అభివృద్ధికి మారుపేరు అయిన ఐతబత్తుల ఆనందరావు కృషి వలన అనేక అభివృద్ధి కార్యక్రమాలు తమ మండలంలో నియోజకవర్గంలో జరుగుతున్నాయని నరసింహరావు అన్నారు. సర్పంచ్ దంపతులు పలువురు అధికారులకు దుస్సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్, ఎంపీటీసీ కాండ్రేగుల వాణి అచ్యుతం, పంచాయతీరాజ్ డిఈ రాజ్ కుమార్, ఎంఈఓలు కిరణ్ బాబు, ఏడుకొండలు, వీఆర్ఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కాంట్రాక్టర్ బాలకృష్ణ, స్థానిక నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాగతం తెలియజేస్తారు. ముందుగా కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఒకసారి ఇటు చూడండి అందరూ. మేడం ఏదో అందరూ ఇటు చూడండి. మీరు కూడా సార్ ఇటు చూడండి. కార్యక్రమంలో సర్పంచ్ గారు శ్రీదేవి గారు, వెంకటేశ్వర గారు, వాణి అచ్యుతం గారు, తదితరులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వైస్ చైర్మన్ గారు, అలాగే వెంకటేశ్వర గారు, ఎంపీ గారు పరిశీలిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున సుస్వాగతం చెప్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో ఈరోజు అత్యంత వైభవంగా ఈ యొక్క ప్రాథమిక స్కూలు మరి సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు 14 లక్షల వ్యయంతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరిగింది. మరి ప్రజాప్రతినిధులు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు, మా హృదయ నేత ఐతబత్తుల ఆనందరావు గారు, అదే రకంగా హరీష్ గారికి, మరి మన ఈ రాష్ట్రంలో అనేక ఈ యొక్క కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన మరి స్కూల్ డెవలప్మెంటు చాలా విధంగా మరి అన్ని విధాలా కూడా జరుగుతుంది. మిడ్ డే మీల్స్ దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి మరి చాలా అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. అదే రకంగా మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక మంది టీచర్స్ ఉద్యోగాలు ప్రథమంగా మెగా డిఎస్ అని చెప్పేసి వేయటం కూడా జరిగింది. అంచేత ప్రభుత్వానికి పరంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ మరి యొక్క అభివృద్ధి అంటే మరి నిర్వచనమే మా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈ యొక్క స్కూల్ యొక్క పరిస్థితులంతా కూడా రాష్ట్రం అంతా కూడా మరి అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి ఈ యొక్క ప్రెస్ ద్వారా మరి అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను.